అమిత్ షా గారు అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇటీవల అంటే నాకు లాస్ట్ ఇయర్ అంటే అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలో సహపంక్తి భోజనాలు చేశారు. ఆ సమయంలో కూడా అందరూ కూర్చొని భోజనం చేస్తారు, మీరు నిలబడి ఉన్నట్లుగా పత్రికల్లో ఫోటో వచ్చింది, ప్రసార మాధ్యమాల్లో ఫోటోలు వచ్చి, అదంతా కూడా అతను దళితుడు కాబట్టే నిలబెట్టారు, ఆయన నిలబెట్టి వీళ్ళంతా కూర్చొని అగ్రవర్ణాలంతా కూర్చొని భోజనం చేశారు ఇక్కడ అనేది కూడా సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆరోపించారు. మిమ్మల్ని నిలబెట్టారు దళితుడు కాబట్టి చేశారు, వీళ్ళ దళితుల గురించి మాట్లాడేది ఈ బీజేపీనా మాట్లాడేది చేశారు కదా. ఇంతకు ఏంది అసలు నిజంగా మేము మీకు అవమానం చేశారా? ఆ ఎపిసోడ్ ఏంది చెప్తారా ఒకసారి? అది నేను అక్కడ హుజూర్ నగర్ ప్రాంతం వెళ్ళాం కదా, అక్కడంతా మేము కూర్చొనే ఉన్నాం. ఒక కాడ కూర్చోలేని కారణంగా అది వివక్ష అంటే ఎట్లా డిస్క్రిమినేషన్ అవుతుంది అది. అక్కడ నేను ఆలస్యంగా వచ్చిన కుర్చీలన్నీ నిన్నే కూర్చున్న వాళ్ళని గౌరవంగా, అది నా జిల్లా, నేను పుట్టి పెరిగిన జిల్లా, అతిథులని గౌరవించవలసిన బాధ్యత నాది. అంత మాత్రాన కుల వివక్ష ఈ పార్టీలో ఉంది అని సాక్షాత్తు సీఎం గారు ఆరోపించారు కదా. సీఎం గారు ఆరోపించారు కదా, సీఎం గారు న్యాయం చేస్తుంది మేము వాళ్ళలా నిలబెట్టడం లేదంటున్నారు కదా. సీఎం గారు అట్లా అనడం ఏదైతే ఉందో, ఇక్కడ డిస్క్రిమినేషన్ ఎట్లా, మా సభ్యత్వం ఏదైతే ఉందో, మా పార్టీ సభ్యత్వం వెనకాలనే ఉంది. ఎవరైతే అంటరానితనం పైన నమ్మకం ఉంటుందో వాళ్ళకు ఈ పార్టీలో స్థానం లేదని. మదంటే ఎట్లా ఉంటుంది డిస్క్రిమినేషన్? అంతేగాని మీ మీద ప్రత్యేకంగా అభిమానం ఉందని ఒప్పుకోరు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అమిత్ షా ఎంపడి నేను దిగినాయి, కూర్చొని భోజనం చేసినాయి పలు ప్రాంతాల్లో, అదే జిల్లాల్లో. ఒక కాడ కూర్చొనంత మాత్రాన ఇలా ఈ పార్టీల అంతరాలు ఉన్నాయి. కేసీఆర్ గారికి మీ పైన చాలా ఇష్టం ఉంటుంది, అభిమానం ఉంటుంది, మిమ్మల్ని నిలబెట్టేందుకు ఆయన ఎంత బాధపడ్డారు, బాధపడి మరీ చెప్పారు ఆయన. పొలిటికల్ గా దాన్ని వినియోగించుకున్నాడు అంతేనంటారా? మీ అంశాన్ని పొలిటికల్ గా వినియోగించుకుంటారు, అంత అవసరం ఉందంటారా కేసీఆర్ గారికి? ఎందుకు లేదు, ఎందుకంటే ప్రజల బలము మెండుగా ఉన్న కేసీఆర్ గారికి అంత అవసరం ఉందంటారా? అమిత్ షా విమర్శనాస్త్రాలను స్పందించాడు రాష్ట్ర ప్రభుత్వం పైన, ఆయన వచ్చి దానికి కౌంటర్గా దీన్ని తీసుకున్నాడు ఆయన. మరి వెంటనే మీరెందుకు స్పందించలేదు? అప్పుడు మీరు స్పందించలే, రాయలే కదా పేపర్లు. ఇప్పుడు మనిషి కుక్క కడిచిందంటే ఫ్లాష్ అవుతుంది న్యూస్, కుక్క మనిషిని కడిచిందంటే అవుతుందా? అంతే అంటారా? కుక్క మనిషిని కరచడం అనేది సర్వసాధారణం, మనిషి కుక్కను కరవడమే అరుదు అనమాట. అదే వార్త అంటున్నా. ఇప్పుడు మీడియా ఫ్లాష్ చేసేయని అవే కదా. సాంబమూర్తి గారు హుజూర్ నగర్లో సహపంక్తి భోజనంలో అమిత్ షా పక్కకు ఉన్నాడు, ఫోటోలు ఉన్నాయి, అవే వేళ ఇక్కడ వేసిన ఎందుకు వేసిండే. ఇది మిమ్మల్ని రాజకీయాల్లో ఇవన్నీ ఉంటాయి. అవకాశం వచ్చిన వాళ్ళంటే బాణాలు కొడుతూనే ఉంటారు, మేము కూడా అవకాశం వచ్చాడు మా పార్టీ కొడుతూనే ఉంటుంది. అంతేగాని కేంద్రంలో ఉంటున్న మీరు, బీజేపీ కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న దళితుల కోసము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకుంటారా? ఏది ఎట్లా రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాల భూమిని సాధించడంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్ మేము పోరాడి ఇప్పిస్తాం. ఇప్పుడు పోరాటం చేసేది పోరాడతారండి, 8 నెలల కాలం లేదు, ఏడాది కాలంలో ఎన్నికలు పోరాడుతూనే ఉన్నాము. నరేంద్ర మోడీ గారు ఏకకాలం ఒకే ఎన్నిక ఒకే ఇది అని చెప్తున్నారు కదా, ఒకే ఓటు ఒకే ఎన్నిక అంటున్నారు. అలాంటి ఒకే ఓటు కదా 6 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. అలా ఇంకా ఏం పోరాటం చేస్తారు, ఏమవుతుంది? వాతావరణం మారేది కొద్ది రోజుల్లో, ట్రెండ్ విన్నావా? దానికోసం మేమంతా బేసు తయారు చేసినాం, పోరాటం చేస్తున్నాం. నువ్వు ఇక్కడ 4 గోడల మధ్య నుండి మీరు ఏం చేస్తలేరండి అని చెప్తే నేను దానికి ఏం సమాధానం చెప్పగలుగుతా? పోరాటంతో లోపల చేస్తున్నారు, బయట కనిపించని పోరాటం ప్రజలలో చేస్తున్నాం మేము. అట్లేం లేదు, కనిపించని పోరాటం చేసేదే బీజేపీ పార్టీ అంటారా? కనిపించని కదా, కనిపించేటట్టు చేస్తున్నాం. అదే కనిపించలేదు, పత్రికలు దాన్ని పబ్లిసిటీ చేయకుండా. ఎంతసేపు ఉన్నా మీరు బీజేపీకి పత్రికలు సపోర్ట్ చేయడం లేదు, టీవీలు సపోర్ట్ చేయడం అంటున్నారు కదా, పోనీ మీరే ఒక పేపర్ ఒక ఛానల్ పెట్టుకోవచ్చు కదా. పాపం పెడతాం, సమయం వచ్చినప్పుడు పెడతాం. ఇంకా ఏం సమయం అండి, పుణ్యకాలం పూర్తయిపోతుంది, ఇంకా సమయం, ప్రతిదానికి సమయం 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 అట్లా ఐడియా. వాడి ఇది జీవనది, ఇట్లా నీళ్లు పోతుంటాయి వస్తుంటాయి, అది ప్రవాహం. ప్రవాహంలో పార్టీ ఇది, ఐడియాలజికల్ పార్టీ. ఇలా ఎన్నెన్నో వస్తుంటాయి, ఒక్కొక్క అప్పుడు ఒక్కొక్కటి.